హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు ఈనాడు పేపర్లో వస్తున్నటువంటి ఎడిటోరియల్స్ ఎవరెవరు చదివితే బాగుంటుంది, రీడర్స్ ఎవరు, తర్వాత ఎలా చదివితే బాగుంటుంది, హౌ అనేది ఒక 2 పాయింట్స్ చెప్తాను ఇక్కడ ఈరోజు మనకి. అసలు ఈనాడు పేపర్లో వస్తున్నటువంటి ఆర్టికల్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరెవరికి బాగా ఉపయోగపడతాయి అంటే యూపీఎస్సీ రాసేటువంటి వాళ్ళు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి రాసే వాళ్ళకి, గ్రూప్ 1 రాసే వాళ్ళకి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో. సో వీళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక గ్రూప్ 2 వాళ్ళకి కొన్ని అక్కడక్కడ కొంత పాయింట్స్ కొన్ని కవర్ అవుతాయి. మనకి ఎక్కడ కవర్ అవుతాయి ఏంటంటే తర్వాత చెప్తాను మీకు. ఇవి బాగా కవర్ అవుతూ ఉంటాయి ఎడిటోరియల్ కాలమ్స్. వీళ్ళు తప్పనిసరిగా చదవాలి. గ్రూప్ 1 కానీ, తర్వాత వచ్చరికి ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైనా సరే ఎడిటోరియల్స్ చదవకుండా మనం క్రాక్ చేయాలంటే చాలా కష్టం. ఎలా నోట్స్ రాసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేపర్ని ఎలా అర్థం చేసుకోవాలో కొత్త పాయింట్స్ నేను చెప్తాను. ఇక ఎలా చదవాలి అని అన్నప్పుడు నేను కోడిలాగా చదవాలంటాను నేను. అదేంటి సార్ కోడిలాగా చదవాలంటున్నారు అంటే అంతే మరి. ఎట్లా అంటే ప్రధానంగా చూడండి, కోడి పిల్ల కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఫీల్డ్, ఇదంతా కూడా దీంట్లో ఏమున్నది, చాలా మట్టి ఉన్నది ప్లస్ గింజలు ఉన్నాయి. న్యూస్ పేపర్ ఎలా ఉంటుందంటే నెసెసరీ అన్నెసెసరీ అనేటువంటి 2 పాయింట్స్ మనం తీసుకుంటామంటే పేపర్లో కూడా మనకి నెసెసరీ ఉంటాయి, పనికొచ్చే ఉంటాయి, తర్వాత వరకు అన్నెసెసరీ ఉంటాయి. అన్నెసెసరీ అని నేను అనను, కానీ కొంతమందికి అన్నెసెసరీ అన్ని నెసెసరీనే ఉంటాయి. యాజ్ ఏ కాంపిటేటివ్గా నువ్వు పేపర్ మొత్తం చదవాలంటే చాలా కష్టం. ఏది పేపర్ ఎత్తుకాగానే ఈనాడు, సంపుటి, సంపాదకీయం, హైదరాబాదు, ఇట్లా డేటు, వారం, తిథులు ఇలా చదవటం కాదు. ఎలా చదవాలంటే నీకు ఏది అవసరమో దాని ప్రకారమే చదవాలి. కోడి చెప్తా ఉంది ఏది అవసరమో అదే చదవమని చెప్తోంది కోడి మనకి. ఎట్లా చదవాలి అన్నప్పుడు ప్రధానంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా సిలబస్ కాపీ మీ దగ్గర ఎప్పుడు పక్కన ఉండాలి. సో సిలబస్లో ప్రధానంగా మనకి సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుంటూ మనం అన్నీ చదవాలి. ఎడిటోరియల్ సంబంధించి ఏ సబ్జెక్ట్స్ బాగా పనికొస్తాయంటే పాలిటీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎడిటోరియల్స్ కాలమ్స్ వస్తూ ఉంటాయి, ఎకానమీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి ఎవరుంటాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి. అంటే కోడిలాగా ఎందుకన్నానంటే ఎడిటోరియల్ కాలం చూడగానే ఇది పాలిటీలో ప్రధానంగా ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టుకి సంబంధించింది, ఇది పాలిటీలో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది, ఇది పాలిటీలో మనకి ప్రధానమంత్రికి సంబంధించింది, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇలా యాంటీ డిఫెక్షన్ లా, వీటి మధ్య రాజస్థాన్లో జరిగింది కదా, యాంటీ డిఫెక్షన్ లా సంబంధించినటువంటిది. ఇట్లాగా మీరు పేపర్ చదవగానే మీకు రావాలి. ఎప్పుడు వస్తుంది సార్ అంటే సిలబస్ మీద గ్రిప్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఎకానమీ రిలేటెడ్గా కూడా మనకి అట్లానే తీసుకోవాలి. ఒక ఎడిటోరియల్ కాలం చదవగానే ఇది బ్యాంకింగ్ సిస్టానికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇది నీతి ఆయోగ్కి సంబంధించింది. ఇట్లాగా ఒక పేపర్ చదవగానే మనకి తప్పనిసరిగా దాని మీద అగ్రికల్చర్ రిలేటెడ్కి సంబంధించింది, తర్వాత వచ్చి పావర్టీకి సంబంధించింది, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది అని మనకి పేపర్ చదవగానే స్ట్రైక్ అవ్వాలి. ఇక ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనకి ఎక్కువ అంశాలు, మనకి చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రిలేటెడ్గా చాలా ఆర్టికల్స్ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ రిలేటెడ్గా చాలా ఆర్టికల్స్ వస్తాయి, మనం ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత వచ్చరికి ప్రధానంగా మనం ఏం ఫాలో అవ్వాలంటే ఎనర్జీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయా, సోలార్ ఎనర్జీకి సంబంధించి, విండ్ ఎనర్జీకి సంబంధించి ఏమైనా టాపిక్స్ ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత వచ్చి డిఫెన్స్కి సంబంధించి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, స్పేస్కి సంబంధించి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఐటీ సెక్టార్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇలాగా ప్రతిదీ కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మన సిలబస్ రిలేటెడ్గా ఉన్న అన్నీ చూసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి తీసుకుంటా ఉన్నప్పుడు ఇండియా నేబరింగ్ కంట్రీస్ మనం తీసుకోవాలి. ఇండియా నేబరింగ్ కంట్రీస్ ఈరోజు ఇండియా చైనా పాక్ రిలేషన్స్ మీద, తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనకి ప్రధానంగా మెయిన్ ఇష్యూస్ మనకి ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి, చైనాకి సంబంధించి, నార్త్ కొరియాకి సంబంధించి, ఇలాగా చాలా మనకి మెయిన్ టాప్ మోస్ట్ కంట్రీస్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ప్లస్ రేపు ఒక మంచి ఆర్టికల్ ఒకటి మనకి వస్తూ ఉంటుంది. ఇంకోటి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి దీని కిందకే వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నటువంటి కాలమ్స్ కూడా మనకి
చూసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ మనకు అర్థం అవ్వాలంటే సిలబస్ మీద గ్రిప్ ఉండాలి, అది కీ పాయింట్ ఇక్కడ. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఎలా ఉంటుంది చదవాలన్నప్పుడు ప్రధానంగా ఇక్కడ మనకి ఫస్ట్ పేపర్ ఓపెన్ చేయగానే మనకి 4th కాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 4th కాలంలో పేపర్ని మనం తీసుకుంటా ఉంటే ఇక్కడ ఉంటుంది ఎడిటోరియల్ కాలం, ఇంతవరకు ఉంటుంది. ఇక్కడ వచ్చరికి మనకి ఒక నీతి వాక్యాలు లాంటివి రాస్తాడు, ఒక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది. ఇక దీంట్లో కూడా 2 ఆర్టికల్స్ రాయొచ్చు, లేకుంటే 3 ఆర్టికల్స్ కూడా రాయొచ్చు. ఇలా ఉంటాయి మొత్తం. ఈ పేపర్ మొత్తం కూడా పనికొస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక్కసారి కనుక ఎడిటోరియల్ చదవటం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ చదవగానే ఎడిటోరియల్సే చదువుతా, రెండోది చదవలు, అంత బాగుంటుందన్నమాట. నేను గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడైతే ఇప్పటికి కూడా న్యూస్ పేపర్ తీస్తే ఎడిటోరియల్సే చదువుతాం. మనకు ఉన్నటువంటి అంశం అంతా ఇక్కడే ఉంటుంది. ఉగ్రమూకల అభయారణ్యం అని చెప్పేసి పాకిస్తాన్ టెర్రరిజంకి సంబంధించినటువంటి అంశాలు మనకి చాలా మంచి మంచి పదాలు రాయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎస్ఏలో మనం కామన్ పదాలు రాయకుండా ఇలాంటి రాసుకోవచ్చు. విషంలో పుట్టిన పురుగుకు విషమే ఆహారం అన్నది సందంగా ఎట్లా స్టార్ట్ చేశాడు, ఒక సామెతతో స్టార్ట్ చేశాడు. చివరిలో చెప్తాను ఎలా స్టార్ట్ చేయాలి, మనము ఎలా ఉంటుందనేది చూసుకోలేదు. అట్లా రాసి ఏమంటున్నాడు, జాతి ద్వేషం వెళ్ళగక్కే పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధమే ఉగ్రవాదము, ఇండియాని యుద్ధభూమిగా మార్చాలని తహతహలాడుతున్న పదాలు చూడండి, తహతహలాడుతున్న శతాబ్దాల తరబడి అని చెప్తూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన అంశాలు ఇచ్చాడు. ఇటీవల మనకి ఏంచాడు, ఇటీవల 2 జాబితాలు విడుదల చేయడం జరిగింది. అందులో 88 జాతి ఉగ్రవాద సంస్థ నిషేధ సంస్థలు చేయడం జరిగింది, 93లో బాంబులు, ఇలాంటి కొన్ని ఏమవుతుంది ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ఇస్తున్నాడు. ఈ ఫ్యాక్ట్ మనకి గ్రూప్ 1 సివిల్ సర్వీస్ రాసే వాళ్ళకి కాకుండా గ్రూప్ 2 వాళ్ళకి పనికొస్తూ ఉంది. ఇది కీ పాయింట్. రీసెంట్గా మనకి పాకిస్తాన్కి టెర్రరిజం జరుగుతుంది కదా, అటాకులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని రిలేటెడ్ ఎడిటోరియల్ కాలం రాశాడనమాట. సో ఇట్లాగా మనము ఇట్లంతా మన మెయిన్ పాయింట్స్ని మనకి టెర్రరిజానికి సంబంధించి ఏదైనా రాయాలనుకున్నప్పుడు ఇలాంటి పదాలు పడితేనే మనకి మంచి స్కోర్ వస్తుంది అనమాట. సో గ్రూప్ 2లో రాసే వాళ్ళు కూడా ఇలాంటి పదాలు తీసుకుంటూ ఉంటేనే మనకి బాగుంటుంది. సో ఇట్లాగా ఈ కాలంని మనం చదువుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం టెర్మినాలజీ, మంచి టెర్మినాలజీ ఉంటుంది, జనరల్ ఎస్ఏకి బాగా పనికి వస్తాయి టెర్మినాలజీ. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి పేపర్లో మళ్ళీ ఇలాంటిది మనకి ఇక్కడ వస్తుంది, అది జనరల్ టాపిక్స్ కింద మనం తీసుకోవచ్చు, దాన్ని సబ్జెక్టుకి తీసుకోవచ్చు. చూడండి, బ్యాంకింగ్ రంగంలో మనకి వ్యూహాత్మకమైన దిద్దుబాటు ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ ఎన్పిఎల్ అనమాట. నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి, దానికి సంబంధించిన వివరాలన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మనకి గ్రూప్ 2లో కూడా పనికి వస్తూ ఉంటాయి. సో దీనికి చూడండి మనకి కంటెస్టెంట్స్ రాసుకుంటూ పబ్లిక్ రంగ పిఎస్యూలు అంటారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సంబంధించి ఎక్కువగా, ఎందుకంటే రీసెంట్గా మళ్ళీ ఒక 4 బ్యాంకులు మనకి ప్రైవేటైజేషన్ చేసిన వాళ్ళు చెప్పాలన్నమాట. ఏంటిది మనకి యూకో బ్యాంక్ ఒకటి, తర్వాత రాశాడు ఏంటి రాస్తాడు అంటే ఉదాహరణకు నిషేధ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నాయి. సో ఆర్బీఐ నిషేధ ఆంక్షల కింద ఉన్నాయి అనమాట బ్యాంక్స్ ఇవన్నీ కూడా. సో ఎందుకని 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూకో బ్యాంక్ ఒకటి ఏంటంటే యథార్థ ఆస్తులు బాగా పెరిగిపోతున్నాయని రీసెంట్గా కొన్ని బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయాలన్న థాట్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ కాలం అనమాట. ఎందుకు చేస్తున్నారంటే నిరర్థక ఆస్తులు. సో ఇలాగ మనకి బ్యాంకింగ్ సిస్టంలో బాగా పనికి వస్తుంది. బ్యాంకింగ్ సిస్టమ్ మీద గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చిందంటే తప్పనిసరిగా ఎన్పిఎన్ ఇంకా మీకు ఒక సిలబస్ ఇస్తాడు కదా, బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రక్చరు, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఇలాగ అవన్నీ చాలా ఉంటాయి. చివరిలో ఒక టాపిక్ వస్తుంది ఎన్పిఎస్ అని ఇస్తారు, దాని మీద క్వశ్చన్ పడిపోద్ది అంతే. నువ్వు పెద్ద చాప్టర్ మొత్తం చదవాల్సిన పని లేదు. గ్రూప్ 1 చాలా ఈజీ అనమాట, రైట్. ఇలాంటి ఆర్టికల్ ఒకటి. సో తర్వాత దాని కింద ఈరోజు పేపర్ అనమాట. ఇదంతా కూడా మనకి ఇజ్రాయెల్కి యూఏఈకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందం గురించి డీటెయిల్డ్గా మొత్తం రాసుకుంటూ వచ్చాడు. ఇది ఇంటర్నేషనల్ రిలేటెడ్గా మనకి చాలా ఇంపాక్ట్గా పనికొస్తుంది, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ లాంటి పనికి వస్తూ ఉంటుంది. నేను ఈసారి నుంచి ఒక్కొక్క మెయిన్ టాపిక్ రిలేటెడ్గా ఉన్న అంశాలన్నీ తీసుకొని మనం చెప్పుకుంటాం అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఎథిక్స్ పేపర్ అనేది ఒకటి మనకి కొత్తగా పెట్టాడు, ఎథిక్స్ పేపర్. సో ఎథిక్స్ పేపర్లలో మనకి ఇలాంటి పదాలు మనకి రాసుకోవడానికి డిస్క్రిప్టివ్లో పనికొస్తూ ఉంటాయి. తర్వాత పర్సనల్గా కూడా మనకి కొంత చూడండి, గెలిచిన వాడి ముఖం ఎలా ఉంటుంది, విజేత ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు అంటే కొంత మనకి మంచి పదాలతోటి రాస్తాడు. గులాబీ పరిమళాలను ఇస్తుంది, గంధం సువాసనిస్తుంది, తేనె మధురంగా ఉంటుంది, కొంచెం మంచి పదాలు రాస్తాడు. విజేతాస్త కరచాలనము విజయ పరిక్రమణలు పుట్టిస్తూ ఉంటుంది. అంటే గులాబీ ఏ విధంగాను, గంధం ఏ విధంగా, తేనె ఏ విధంగా ఉంటాయో అలాగే ఒక విజేత కూడా ఎలా ఉంటాడు అనేది కూడా మనకి చెప్తా ఉన్నాడు. సో అట్లాగా మనకు కొంత మోటివేషనల్గా పానికి వస్తూ ఉంటుంది. దివ్యాంగులు అంగులు తర్వాత మనకు కావాలంటే ఒక పాయింట్ తీసుకొని చెప్తాను, జస్ట్ ఒక పాయింట్ అనమాట. ఇది అంత ఎథిక్స్ గురించి ఇదొకటి పనికి వస్తుంది మనకి. ఇట్లా మనకి కనిపిస్తూ ఉన్నాయి పేపర్లో. అయితే ఎలా చదవాలి సార్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎవ్వరు చెప్పరు. నేను కావాలని చెక్ చేసిన, యూట్యూబ్కి వెళ్ళి మీరు చూడండి,
హౌ టు రీడ్ ఎడిటోరియల్ కాలమ్స్ అని నేను సెర్చ్ చేసిన, ఎవరైనా పెట్టారా చూద్దాము అని చెప్పేసి. ఎందుకు పెడితే మనం పెట్టడం వేస్ట్ కదా అని చూస్తే ఎవరిది కూడా లేదు. సో నేను ప్రిపేర్ అయినది, నేను తెలుసుకున్నది, తర్వాత నేను గ్రూప్ 1 సివిల్ ఎగ్జామ్స్ రాసినాను కాబట్టి దాని రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి పేపర్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ అనేది మనకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేపర్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు కాంటెక్స్ట్ అనేది మనం చూస్తాము. చివర్లో ఏముంటుంది సార్ అంటే కన్క్లూజన్ అనేది మనకు ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది, పేపర్ ఇలా ఉంటుంది కదా. సో పేపర్ ఇలా ఉండగానే మనకి న్యూస్ పేపర్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇలాగా మనకి ఎడిటోరియల్ కాలమ్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎథిక్స్ పేపర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ తీసుకుందాం మనం. ఇక్కడ తీసుకుంటా ఉంటే మనకి ఇక్కడ ఈ రీజన్లో మనకి స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా ఎడిటోరియల్ కాలములు, ఇక్కడ కాంటెక్స్ట్ రాస్తాడు, చివర్లో కన్క్లూజన్ రాస్తాడు. ఎప్పుడైనా సరే మనం ఎకానమీ క్వశ్చన్ రాస్తూ ఉన్నప్పుడు దాని రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంట్రడక్షన్ రాయాలి, ప్రతిదీ ఇంట్రడక్షన్ రాయాలి, తర్వాత కన్క్లూజన్ రాయాలి. నేను రాసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి స్కోర్ వచ్చింది నాకు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి ఇంట్రడక్షన్ రాసేవాడిని, ప్రతి క్వశ్చన్కి కన్క్లూజన్ రాసేవాడిని అనమాట. సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి మనకి ఏం చేయాలి సార్ అంటే కంటెస్ట్ అంటే ఇంట్రడక్షన్ కింద తీసుకుంటాము, కన్క్లూజన్ కింద తీసుకుంటాం. అంటే ఎందుకు ఇలా రాయాలంటే క్వశ్చన్ రాస్తూ ఉన్నప్పుడు మన కాంటెక్స్ట్ని బట్టి, మన ఇంట్రడక్షన్ బట్టి మన వర్త్ ఏంటో తెలిసిపోద్ది ఎగ్జామినర్కి. మనకి కన్క్లూజన్ చదివిన తర్వాత మనకి ఎన్ని మార్కులు డిసైడ్ చేస్తాడు. అంటే క్వశ్చన్కి మనకి పాజిటివ్ ఇంపల్స్ ఎప్పుడు వస్తాయి సార్ అంటే ఇంట్రడక్షన్ బాగుంటేనే ఎగ్జామినర్ వెరీ గుడ్, మంచి క్యాండిడేట్ అనిపిస్తుంది. కన్క్లూజన్ బాగుందనుకోండి, మంచి స్కోర్ వేయడానికి 10కి కనీసం మనకి 7 నుంచి 8 నుంచి స్టార్ట్ చేసేయడానికి ప్రయత్నం చేస్తారు. లేకుంటే హాఫ్ ఆఫ్ ది వస్తాడు, 4, 5, 3 ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి ఎడిటోరియల్ కాలంలో ఉంటాయి. ఇక మిగతా మిడిల్ పార్ట్ ఇది కూడా మనం తీసుకుంటా ఉంటే దీన్ని ఏమంటాం సార్ అంటే కన్స్ట్రక్షన్ పార్ట్ అంటారు. ఇది చాలా కీ పాయింట్ మనకి. ఎడిటోరియల్ మొత్తం కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్లో ఏం రాస్తాడంటే ప్రధానంగా రీజన్స్ రాస్తాడు. సపోజ్ మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకు వచ్చాయో అంటానికి రీజన్స్ ఇలా రాసుకుంటూ వస్తాడు. ఈ రీజన్స్ రాసుకుంటూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే ఎడిటోరియల్ కాలం ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు లేదా మొండి బాకీలు అంటారు కదా, అది రీజన్స్ రాసి తర్వాత ఏం రాస్తాడంటే ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రాస్తాడు. ఎఫెక్ట్ కూడా ఎలా రాస్తాడు, మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది, నెగటివ్ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది అనేది కూడా రాసుకుంటూ వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎవరంటే విజయమాల్య, నీరవ్ మోడీ అందరూ కూడా తీసుకునే డబ్బులు వెళ్ళిపోవడానికి బాగానే ఉంది. నెగిటివ్ ఇంపాక్ట్ మనలాంటి సామాన్య ప్రజలపైన, ఆర్థిక వ్యవస్థ పైన మనకి ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఆర్ రిలేటెడ్గా ఏ తీసుకున్నా సరే మనకి దాంట్లో పాజిటివ్స్ రాస్తాడు ప్లస్ నెగిటివ్ రాస్తాడు. అంటే నువ్వు ఏదైనా ఎడిటోరియల్ కాలం చదువుతూ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనేది చూడాలి. సో మనకి మోడల్ ఒక ఎడిటోరియల్ కాలం రేపు అప్లోడ్ చేస్తాను. సో రీజన్స్ ఏమున్నాయో చూసుకోవాలి, ఎఫెక్ట్ ఏముంటుందో చూసుకోవాలి. తర్వాత ఏం రాస్తాడు సార్ అంటే ఎప్పుడైతే రీజన్స్ మనకి నెగిటివ్గా పాజిటివ్గా రాసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఏం రాస్తాడంటే చివర్లో ఈ రీజన్లో మనకి రాస్తాడు. ఇక్కడ నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ రాసుకుంటూ వస్తాడు. లేకుంటే మూడో పాయింట్ ఏం రాస్తాడంటే హిస్టారికల్ ఎవల్యూషన్స్ రాస్తాడు. ఎవల్యూషన్ అంటే ఎట్లా ప్రారంభమైంది అనేది స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా రాస్తాడు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కన్స్ట్రక్షన్లో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనేది మొత్తం రాసుకుంటూ వస్తాడు. ఇక 4th పాయింట్లో ఏం చేస్తాడంటే ఇది చాలా ఇంపార్టెంట్, కీలకమైనది. ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది రాస్తాడు. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఎడిటోరియల్ కాలంలో సంబంధించి ఏం రాశాడంటే సో సార్వజనిక విద్య యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తూ ఉంది కదా, అది ఫారిన్ కంట్రీస్ ఎలా వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకని బాగా ఎడ్యుకేషన్లో డెవలప్ అయ్యాయని బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు. విదేశీ వాళ్ళు ఒక విషయంలో డెవలప్ అవుతున్నారు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ తీసుకున్నప్పుడు విదేశాలు ఎలా ఉంది, త్రిబుల్ తలాక్ సంబంధించి తీసుకున్నప్పుడు విదేశాలు ఎలా ఉంది, ఇట్లాగా ప్రతి ఆర్టికల్స్ తీసుకుంటున్నప్పుడు విదేశాల్లో అగ్రికల్చర్ సిస్టమ్ తీసుకుందాం అనుకోండి, విదేశాల్లో ఇజ్రాయెల్ కంట్రీలో ఎలా ఉంది, యుఎస్ఏలో ఎలా ఉందో, వాళ్ళు బెస్ట్ ప్రాక్టీస్ ఎట్లా పెడుతున్నారు అనేది ఈ అంశం మీద రాస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ తీసుకుని నువ్వు ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట, అట్లా ఉంటుంది. ఇక తర్వాత వచ్చరికి ప్రధానంగా ఏం రాస్తాడు సార్ అంటే బెస్ట్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కన్క్లూజన్కి వస్తాడు. ఇది ఇంపార్టెంట్. సో కన్క్లూజన్స్లో ఏం రాస్తున్నాడు, సో కన్క్లూజన్స్లో ఏం రాస్తున్నాడని మనం తీసుకుంటా ఉంటే ప్రధానంగా చూడండి ఒకసారి. సో కన్క్లూజన్ తీసుకుందాం. ఇక్కడ కన్క్లూజన్లో ఎలా ఉంటుందంటే 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కన్క్లూజన్లో మన ఓన్ కన్క్లూజన్ కాదు, ఇక్కడ న్యూ ఐడియా ఇస్తాడు, ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఇస్తాడనమాట. తర్వాత వచ్చరికి సొల్యూషన్స్ చెప్తాడు.
అంటే న్యూ ఐడియా, కొత్త ఐడియా కావచ్చు, లేకుంటే సొల్యూషన్స్ అనే పదాన్ని కూడా వాడచ్చు. ఎట్లా సొల్యూషన్స్ ఇస్తాడు అంటే ఇది కమిటీ రిపోర్ట్స్ ఉంటాయి కదా. సో పలాని కమిటీ రిపోర్ట్ ఇలా చెప్పింది కాబట్టి ఇలా చేద్దాము. సో ఈ సొల్యూషన్స్ కనుక ఫాలో అయితే మనం కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ పదాలు ఇస్తాడు. నువ్వు ఎడిటోరియల్ కాలం చదివినప్పుడు ఇలాంటి మైండ్ సెట్ నీకు కన్స్ట్రక్షన్ లోపల నీకు ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి వచ్చరికి ఒక పశువు మనం వదిలినప్పుడు ఏది పడుతుంది, తనకు కావాల్సిన గడ్డి తినేసి మిగతా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లానే నీకు మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏంటి ఫిక్స్ అవ్వాలంటే దీని మీద కన్స్ట్రక్షన్ ఎలా చేశాడు, ఇవల్యూషన్ హిస్టరీ రాసుకుంటూ వచ్చాడా, రీజన్స్ రాశాడా, దీని పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్ రాశాడా, విదేశీ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు రాశాడా, అప్ టు కన్క్లూజన్ అనేది చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే జనరల్ ఎస్ఏలో ఇవన్నీ మనకు పనికి వస్తాయి. మొత్తం A to Z కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇంకా మనకి ఏదైనా మనకి ఎకానమీ రిలేటెడ్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కనుక రాస్తా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇవి బాగా పనికి వస్తాయి మనకి. ఇవి బెస్ట్ ప్రాక్టీస్, పలాని కంట్రీస్ వాళ్ళు ఇలా చేశారు కాబట్టి మనం కూడా ఇలా చేద్దాము, న్యూ ఐడియా ఇలా ఉంది, ఇది చేస్తే బాగుంటుంది, ఈ సొల్యూషన్స్ కనుక పెడితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అంటే ఎఫెక్ట్ అంటే మనం ప్రాబ్లమ్స్ అని కూడా అనుకోవచ్చు. ఎఫెక్ట్ అంటే ప్రభావం ఎలా ఉంటుంది, ఎలాంటి సమస్యలు అలా కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా చదివామంటే మనకి చూడండి 3 C's చెప్పాను మీకు, సి చెప్పాను. సి ఫర్ కాంటెక్స్ట్ ఏంటి మనం చూసుకోవాలి. ఇంకోటి మిస్ అయింది ఇక్కడ. కాంటెక్స్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఎప్పటికైనా సరే అంటే మనకి సామెతల రూపంలో ఉంటుంది. తర్వాత వచ్చరికి అది విషంలో పుట్టిన పురుగు విషమే ఆహారం అని అట్లా అనమాట. తర్వాత ఒక కొటేషన్ చెప్తాడు, గాంధీ గారు ఇలా అన్నాడు అని అంటాడు. తర్వాత వచ్చరికి కరెంట్ అఫైర్తో స్టార్ట్ చేస్తాడు. రీసెంట్గా మనకి 4 ప్రైవేటు బ్యాంకులను, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి కరెంట్ అఫైర్తో స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ 3 ఎండింగ్ పాయింట్స్ 3 చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో తీసుకుంటాను చూడండి. ఒకటి మనకి కంటెక్స్ట్కి వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడని చెప్పుకున్నాము, సామెతలు రాస్తాడు, ప్రొవెర్బ్స్ లాంటివి రాస్తాడు. తర్వాత వచ్చరికి గ్రేట్ పర్సన్స్ కొటేషన్స్ రాస్తాడు, లేకుంటే కరెంట్ అఫైర్స్ తీసుకుంటా ఉంటాడు. సో కన్క్లూజన్ తీసుకుంటా ఉన్నప్పుడు కన్క్లూజన్లో ఎలా ఉంటుందంటే సేమ్ మనకి రిపోర్ట్ తీసుకుంటా ఉంటాడు. తర్వాత వచ్చరికి ఏమంటారంటే ఒక ఐడియా తీసుకుంటా ఉంటాడు, లేకుంటే ఈ సొల్యూషన్స్ చెప్తే బాగుంటుందని చెప్పి చెప్తాడు. ఇలాగా మనకి చెప్తాడనమాట. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ రిలేటెడ్గా నీకు ఎప్పుడు నీకు టేస్ట్ వస్తుంది ఎడిటోరియల్ కాలమ్స్ అంటే సిలబస్ మీద గ్రిప్ ఉండాలి. సిలబస్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ కరెంట్ రిలేటెడ్గా మనకి ఏమైనా వస్తా ఉన్నాయా, స్టాక్ క్వశ్చన్ వస్తుందా అంటే ప్యూర్ సబ్జెక్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ వచ్చింది 2018 గ్రూప్ 1 ఏమొస్తుందంటే బ్యాంకింగ్ వ్యవస్థ గురించి రాయండి అన్నాడు. ఇంకా దాంట్లో కరెంట్ అఫైర్ ఏముండదు, మొత్తం కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్, కార్పొరేట్ బ్యాంక్స్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అట్లా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ అలా ఉండదు. సో NPS గురించి రాయంటప్పుడు కరెంట్ అఫైర్స్ రాయాల్సిందే. సో అట్లాగా మీరు ఎలాంటి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు, సిలబస్లో ఎలాంటి కరెంట్ రిలేటెడ్, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 తీసుకోండి అనుకోండి, మొత్తం కూడా కరెంట్ అఫైర్ టాపిక్సే పెట్టాడు. సో ఇట్లా ఉంటుంది, జాగ్రత్తగా మనం ప్లాన్ చేయండి. సో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.